అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం, మరి ఆషాఢ మాసం అనగానే మనకి గోరింటాకు, ఆరాధన ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మాసంలో ఏం చేయాలి, ఎందుకు ఆషాఢ మాసం విశిష్టమైంది, ఇలాంటి వివరాలు. అయితే చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రానికి పౌర్ణమి రోజు దగ్గరగా ఉండడం వలన ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. గురు పూజలకు, మహావిష్ణువుని పూజించడానికి, అలాగే శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అంటే వారాహి అమ్మవారు, అలాగే గ్రామ దేవతలు, మనకి ఆషాఢ మాసంలోనే ఈ బోనాలు అవి కూడా వస్తుంటాయి. సో గ్రామ దేవతల యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా ఈ మాసం యొక్క ప్రాధాన్యత అన్నమాట. మరి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఏకాదశి రోజు జారుకోవడం చేత ఈ మాసంలో వచ్చే ఏకాదశిని మనము దేవశయన ఏకాదశి అంటుంటాం. చాలా విశిష్టమైనది అనమాట. పౌర్ణమి రోజు మనము గురు పౌర్ణమి చేస్తూ ఉంటాము. ఆ రోజు గురువుని ఆరాధించడం, పూజించడము ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. వ్యాస పూర్ణిమని మనము గురు పూర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం. మరి అంతటి విశేషత ఉంది కాబట్టే ఈ మాసానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ పూర్ణిమ రోజు వేద వ్యాసుల వారిని పూజించి వ్యాసుల వారు అందించినటువంటి మహాభారతము, భగవద్గీత, అష్టాదశ పురాణాలు వంటివి ఏదో ఒకటి మనకి అనువైనది చదువుకుని వ్యాసుల వారికి తర్పణాలు వదలడం చేత విశేష పుణ్యఫలం లభిస్తుందని, అలాగే గురు పూర్ణిమ రోజు సాంప్రదాయంగా కూడా అది వస్తుంది అనమాట. అందువల్ల మనము గురువులని పూజించాలి. గురు పూర్ణిమ రోజు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను అనుసరించి వారి పరంపరలను బట్టి అవి అందించినటువంటి గురువులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారిని కూడా పూజించాలి. ఆషాఢ మాసంలో మొదటి 9 రోజులు వారాహి అమ్మవారిని పూజించడం మంచిది. వీటినే మనము వారాహి నవరాత్రులని, గుప్త నవరాత్రులని అంటూ ఉంటాము. వారాహిదేవిని ఈ మాసంలో పూజించిన వాళ్ళకి బాధలు నశించి శత్రువులపైన విజయం కలుగుతుందని, శక్తి స్వరూపిణి అయినటువంటి వారాహి అమ్మవారిని పూజించడం వలన విఘ్నాలు, ఆపదలు తొలగిపోయి శత్రువులపైన విజయం కలుగుతుందని చెప్తూ ఉంటారు. మరి ఆషాఢ మాసంలో చతుర్మాస దీక్షలు, చతుర్మాస వ్రతాలు కూడా చాలా విశేషమైనవి. అందువల్ల ఎవరైతే సన్యాసాశ్రమంలో ఉన్నారో వాళ్ళు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి రోజు, శయన ఏకాదశి అంటారు దీన్ని, నుండి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి, తొలి ఏకాదశి వరకు కూడా ఈ 4 నెలలు చతుర్మాస దీక్షలు చేయాలి. జూలైలో మనము 2 సార్లు ఈ పంచమి అనే తిథి వస్తూ ఉంటుంది. ప్రతి నెల 2 సార్లు పంచమి తిథి వస్తుంది. పంచమి తిథి వారాహి అమ్మవారికి చాలా విశిష్టమైనటువంటి, ఇష్టమైనటువంటి తిథి అంటారు. సో రెగ్యులర్ గా దీక్షలు చేయలేని వాళ్ళు కనీసము ఆ పంచమి తిథి రోజైనా సరే వారాహి అమ్మవారి స్తోత్రాన్ని పఠించి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నివేదన చేసి నమస్కారం చేసుకోవడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నటువంటి ఆషాఢ మాసంలో ఇంకా దానాలు కూడా కొన్ని విశిష్టమైనవి ఉన్నాయి. గొడుగుని, అలాగే చెప్పులని, బొగ్గులని దానం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఈ దానాన్ని చేసి కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందొచ్చు. అందరూ కూడా విష్ణు ఆరాధన చేయండి. వారాహి అమ్మవారి ఆరాధన, అలాగే గ్రామ దేవతల యొక్క ఆరాధన ఈ మాసంలో చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలదాయిని అవుతుంది. అందరికీ నమస్కారం.